రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్. ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? వై డోంట్ యు గెస్? కావాలంటే నేను హింట్ ఇస్తా. మన భారతదేశంలోనే ది ఓల్డెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఎక్కడైతే మాట్లాడతారో ఆ స్టేట్ లో. ఆ లాంగ్వేజ్ ని 2 దేశాల్లో అఫీషియల్ లాంగ్వేజ్ లాగా పేర్కొన్నారు. ఒకటి మన భారతదేశం, ఇంకోటి శ్రీలంక. సో అది ఏ స్టేటో ఆల్రెడీ మీ మైండ్ లోకి అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది తమిళనాడు స్టేట్ లోని కొడైకెనాల్ కి. కొడైకెనాల్ లో ఫస్ట్ మనం డాల్ఫిన్ నోస్ విజిట్ చేద్దాం. ఆ తర్వాత ఫైరీ వాటర్ ఫాల్స్, ఆ తర్వాత కోకర్ వాక్స్ అండ్ ఫ్యూ అదర్ ప్లేసెస్. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ని ఒకే వీడియోలో వచ్చేటట్టయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. ఇన్ కేస్ వీడియో మరీ లెంత్ ఎక్కువ అయ్యిందంటే దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేస్తా. మనం కొడైకెనాల్ వెళ్ళబోయే కన్నా ముందు లెట్ మీ గివ్ అన్ ఇన్సైట్ ఆన్ ద తమిళనాడు హిస్టరీ. ఈ ఎంటైర్ తమిళనాడు హిస్టరీని 4 సెగ్మెంట్ లాగా డివైడ్ చేసి చెప్పేస్తా. లాంగ్ బ్యాక్ 3000 సంవత్సరాల క్రితం ఆదివాసులు ఉండేవాళ్ళు, అంటే ట్రైబల్స్. వాళ్ళలో నుండి వచ్చినవి 3 తెగలు. ఒకటి చోలాస్, పాండ్యాస్ అండ్ చీరాస్. వీళ్ళని 3 క్రౌండెడ్ కింగ్స్ అని పిలిచేవాళ్ళు. సో వీళ్ళు ఎంటైర్ తమిళనాడుని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని పరిపాలించారు. చోలాస్ వచ్చేసి తాంజావూర్ రీజియన్, పాండ్యాస్ వచ్చేసి మదురై రీజియన్ అండ్ చీరాస్ వచ్చేసి వెస్టర్న్ సైడ్ అంటే కేరళ బార్డర్. అండ్ ఆల్మోస్ట్ కేరళని కూడా వీళ్ళే పరిపాలించారు. అప్పుడు కేరళ అనేది సపరేట్ స్టేట్ కాదు. సో తమిళనాడులోనే కేరళ కూడా భాగం. సో దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ డైనస్టీస్. వీళ్ళ టైంలోనే ట్రేడ్, లిటరేచర్, తమిళ్ కల్చర్ అన్ని బ్లూమ్ అయ్యాయి. అవే లిటరేచర్స్ ఇప్పుడు ఎలా ఉపయోగపడుతున్నాయో నేను మీకు ముందు చెప్తా. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెగ్మెంట్, ఈ 3 డైనస్టీస్ తర్వాత నెక్స్ట్ మేజర్ డైనస్టీ వచ్చేసి పల్లవాస్. అండ్ మీరు మహాబలిపురం టెంపుల్ గురించి వినే ఉంటారు. ఆ ఫేమస్ టెంపుల్ అది వీళ్ళే పల్లవాస్ నిర్మించారు. ఒక్కసారి ఈ టెంపుల్ ని విజిట్ చేశారనుకో, గ్రైనైట్ లోపల ఉన్న కార్విన్ చూశారంటే వావ్ అనాల్సిందే. సో అగైన్ పల్లవాస్ తర్వాత 9th సెంచరీలో చోలాస్, రాజరాజేంద్ర చోళ అండ్ రాజేంద్ర చోళ బిర్దేశ్వర్ టెంపుల్ ని నిర్మించారు. దెన్ హియర్ కమ్స్ ద థర్డ్ సెగ్మెంట్. ఢిల్లీ సల్తానేట్ మదురైలో రూల్ చేశారు. మొత్తం భారత సంస్కృతిని నాశనం పట్టిద్దాం అనుకున్నారు. బట్ విజయనగరం ఎంపైర్స్ వచ్చేసి సౌత్ ఇండియాని ప్రొటెక్ట్ చేశారు. దెన్ లోకల్ కింగ్స్ ఇరిగేషన్, టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నిటిని బాగా డెవలప్ చేశారు. దెన్ ఇన్ ద 16th సెంచరీ ట్రేడ్ రూపంలో వివిధ కంట్రీస్ నుంచి యూరోపియన్స్, పోర్చుగల్స్, డచ్, బ్రిటిషర్స్ ఇలా వీళ్ళు ఎంటర్ అయ్యారు. వి నో దట్ బ్రిటిషర్స్ టుక్ ఓవర్ ద ఇండియా. తమిళనాడు బికమ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. బ్రిటిషర్స్ మన దగ్గరకు వచ్చి పెద్దగా డెవలప్ చేసింది ఏం లేదు. మన దేశ సంపదని, నాలెడ్జ్ ని అన్నిటినీ దోచుకున్నారు. యునో మన దేశ గ్రంథాలను, లిటరేచర్ ని, నాలెడ్జ్ ని, గురుకులం ని అన్నిటినీ నాశనం పట్టించి వాళ్ళ సిస్టమ్ ని ఇన్కార్పొరేట్ చేసి ఓన్లీ బ్రెయిన్ వాష్ చేశారు. ఇది మేం చేసాం అని చరిత్రని రీరైట్ చేయడానికి చూశారు. ఇప్పటికీ మన భారతదేశ సంస్కృతి నిలబడి ఉంది అంటే కారణం అది చోలాస్ టైంలో లిటరేచర్ కి ఇచ్చిన ప్రాముఖ్యత. డిఫరెంట్ స్టోరీ రూపంలో ఇంకా బ్రతికే ఉంది. సో కమింగ్ టు ద 4th సెగ్మెంట్, ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్ తర్వాత కూడా తమిళనాడు వాజ్ పార్ట్ ఆఫ్ మద్రాస్ స్టేట్. బట్ తెలుగు, కన్నడ, మలయాళం స్పీకింగ్ ఏరియాస్ అన్ని సపరేట్ అయ్యాయి. ఇన్ 1969 లో ప్రో తమిళ్ మూవ్మెంట్ అని స్టార్ట్ అయ్యింది. సో ఆ మూవ్మెంట్ వల్ల మద్రాస్ స్టేట్ నేమ్ చేంజ్డ్ టు తమిళనాడు. ఇక అప్పటి నుండి ద్రవిడియన్ పాలిటిక్స్ లైక్ డిఎంకే, ఏఐడిఎంకే ఫామ్ లోకి వచ్చి సోషల్ స్ట్రక్చర్ ని చేంజ్ చేసేసాయి. టుడే తమిళనాడు ఈజ్ రిచ్ ఇన్ లాంగ్వేజ్, కల్చర్, సినిమా, సైన్స్, టెంపుల్, ఐటీ ఎవ్రీథింగ్ బ్లెండ్ అవుతూ వచ్చాయి. సో దిస్ ఈస్ ద తమిళనాడు హిస్టరీ. సో ప్రజెంట్ తమిళనాడు పాపులేషన్ వచ్చేసి 85.3 మిలియన్ అండ్ ఎకనామిక్ వైజ్ వచ్చేసి 17.23 lakh crores. టోటల్ గా 38 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ 4702 విలేజెస్ అలాంగ్ విత్ ద 2 మెయిన్ సిటీస్ లైక్ చెన్నై అండ్ కోయంబత్తూర్. ఐ హోప్ ద ఇంట్రొడక్షన్ వీడియోనైతే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, ద తమిళనాడు హిస్టరీ. సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలాగుందో కూడా కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. మనం ఇంకొక 90 కిలోమీటర్స్ వెళ్ళిపోయినామంటే కొడైకెనాల్కి రీచ్ అయిపోతాము. కాకపోతే ఇప్పుడే ఆల్మోస్ట్ ఇది 5 అవుతుంది. నైట్ మిడ్ నైట్ అవుతుందో అక్కడికి రీచ్ అయ్యే వరకు. ఎందుకంటే ఒక 40 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మనకి మొత్తం ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఘాట్ రోడ్ వ్యూ కూడా చూడాలి అని అంటే మనం కొంచెం నైట్ అవ్వక ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడే 5 అవుతుందంటే ఆల్మోస్ట్ మనం అక్కడ రీచ్ అయ్యే వరకు 7-7:30 అయితే ఈజీగా అవుతుంది. హైదరాబాద్
చెప్పాలి, కొంతమంది ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే మనం ఇంత అడిగినాం అనుకో ఇంత చెప్తారు. యాక్చువల్గానే మీరు చూడండి, ఈ పోలీస్ అంకుల్కి నేను ఇది కొడైకెనాల్ వెళ్ళడానికి రూట్ అడిగిన. సో ఆయన నన్ను ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగి హైదరాబాద్ నుంచి అని అంటే మళ్ళీ వాళ్ళ డ్రైవర్ని పిలిపించి నాకు హిందీ వచ్చా అని అడిగితే హిందీ వచ్చు అంటే హిందీలో ఒక డ్రైవర్ని పిలిపించి వాళ్ళ హిందీ డ్రైవర్ని పిలిపించి నాకు రూట్ మొత్తం ఆయనతోటి ఎక్స్ప్లెయిన్ చేయించాడు. కొడైకెనాల్ जाना है सर मेरे को. कोडैकनाल जाना है. यहाँ से मतलब सीधा जाना, बाईपास में ही जाना, अंदर नहीं जाना. अच्छा, राइट साइड में जाना. उसके बाद चिन्नमनूर आएगा. चिन्नमनूर से बाईपास में राइट में चला जाना. आगे जाना ट्रेन ही आएगा. ट्रेन से बाईपास में चला जाना. सीधा मतलब अंदर नहीं जाना, सीधा बाईपास ही सीधा रोड पकड़ लेना. पकड़ने के बाद जाएगा उधर भी मतलब फ्री वाला में आएगा, फिर अंदर नहीं जाना है, इधर निकल जाना है, बाईपास में ही जाना है. गाँव के अंदर कोई घर के अंदर कहीं नहीं जाना, सही बाईपास जाना है. जाने के बाद काट रोड करके आएगा. काट रोड पूछ लेना है. काट रोड मतलब चौरासी से इसे चौरासी से आएगा. सीधा जाने से दिंडीगल, लेफ्ट से आओगे तो मतलब कोडैकनाल. आफ्टर दिंडीगल वी हैव टू टेक लेफ्ट. हाँ, लेफ्ट से लेफ्ट जाने से मतलब दिंडीगल रोड कोई काट रोड मुन्नाडिये लेफ्ट ला कट पोंडी. काट रोड क्या नाम है? काट रोड बस सीधा ही बाईपास जाना. कहीं पूरा बाईपास दिंडीगल जाने के बाद में काट रोड कहीं भी मतलब गांव के अंदर नहीं जाना, सीधा निकल चला जाना बस. ठीक है. यहाँ से मतलब आएगा आपको 60-70 किलोमीटर आएगा. 70 किलोमीटर देख लेना. 70 किलोमीटर स्पीड कर देना बस. 70 किलोमीटर मतलब बाईपास में ही जाना बस. सीधा ही बाईपास. गाँव के अंदर नहीं जाना कहीं. ओके सर, थैंक यू सर. సో కొడైకెనాల్ టోల్ గేట్ ఘాట్ రోడ్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినవి ఈడ టోల్ గేట్ కూడా ఎవ్వరు కనిపిస్తలేదు, మొత్తం ఫూమ్ సామ్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. అయితే ఇతను ఒక అబ్బాయి రూమ్ కావాలని అడిగినుండే. సో డీటెయిల్స్ అయితే కనుక్కున్నా, పైకి వెళ్ళినాక చూద్దామని. ఎందుకంటే ఇన్ కేస్ మనకి క్యాంపింగ్ చేసుకునేటట్టు కూడా ఆప్షన్ ఉంటే అక్కడనే క్యాంపింగ్ చేసుకొని ఉందాము, లేదు పైకి వెళ్ళిన తర్వాత మరీ లేట్ నైట్ అయ్యింది అని అనుకుంటే పైకి వెళ్ళి రూమ్ తీసుకుందాము. ఇక్కడికి రీచ్ అయ్యే వరకే చాలా లేట్ అయిపోయింది. మ్యాక్సిమం షాప్స్ అన్నీ అయితే బంద్ అయిపోయినాయి. సో నేనైతే రూమ్ తీసుకుని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఏమన్నా కుకింగ్ చేసుకొని పండుకుందాం. యాక్చువల్గా బయటనే తినేసి వద్దాం అనుకున్నా కానీ ఏవైతే కుళ్ళ లేకుండే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కూడా లెంత్ చాలా ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. సో ఈ వీడియో ఇక్కడికి ఆపేసి నెక్స్ట్ మళ్ళీ డాల్ఫిన్ నోస్ రేపు అర్లీ మార్నింగ్ లేచి డాల్ఫిన్ నోస్కి వెళ్ళిపోదాం. డాల్ఫిన్ నోస్ మిగతా అన్ని ప్లేసెస్కి ఒక సపరేట్ వీడియో చేసి నేను పెట్టేస్తాను. ఐ హోప్ ద వీడియోస్ మీకైతే నచ్చినాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం.